నగరంలో ఒక బలమైన సంఘానికి ప్రభు ఇస్తే పెద్ద సంఘాన్ని తలకొచ్చి వేసుకుని తీసుకుంటారు, పెద్ద విషయం ఉందంటారు. అందులో మహిమంత పరలోకానికి పోదు. దాన్ని నేను తప్పుపట్టడం లేదు సుమా, వ్యతిరేకించడంలా. కానీ ఇలాంటి ఒక చిన్న సంఘాన్ని, ఒక చిన్న సేవకుని ప్రభు జ్ఞాపకం చేసుకుని, చిన్నమన్నా భయపడకు, రాజ్యము నీ చేతికి అప్పగించడానికి తండ్రికి ఇష్టమైంది అన్నట్లు అప్పుడు మహిమ పూర్తిగా యేసయ్యకు చెందుతుంది కదా. పైగా నేను ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నేను ఓసారి నా స్కూటర్ని క్లచ్ వైర్ తెగిపోతే షెడ్డుకు తీసుకెళ్ళాను. నన్ను ఎంతో గౌరవించే మెకానిక్ నేను నడుచుకుంటూ బండి తోసుకుంటూ వస్తాను. సార్ ఏమైంది సార్ అన్నాడు. ఈ క్లచ్ వైర్ తెగిపోయింది అన్నాను. ఒక్కరోజు మీద పాస్ గారు బండి క్లచ్ వైర్ అయ్యి అని చెప్పాడు. చెప్పకపోవడం కొంచెం ఫీల్ అయ్యాను. నేను ఇంత పాస్ట్ గారిని కదా, వాడు ఎంతో గౌరవిస్తాను. నన్ను ఎప్పుడు వెళ్తే కనీసం వాడు లేచి రాకుండా కుర్రను పంపించి పాస్ గారు బండి క్లచ్ వైర్ అయ్యి అని సింపుల్ గా చెప్పేసాను. చూసావా, స్వయంగా తానే వచ్చుంటే మర్యాదగా ఉండేది కదా. చూసావు, మనుషులు రోజుకో రకం అనుకున్నాను. చెప్పకపోవడమే మనసులో అలా ఫీల్ అయ్యాడు. ఈలోపు ఇంకొకరు బండి తోసుకొచ్చాడు. వాడిని కూర్చొని ఏమన్నా ఏంటి అన్నాడు. మానవుడు కూర్చొని పని చేస్తా, ఇంజిన్ అయిపోయిందండి, అసలు ఏం కొట్టినా కరెంట్ కొడతలు స్టార్ట్ అవ్వడంటే స్వయంగా వీడియోలు పనిచేసింది. నాకేదైనా మనసులో ఉంటే లోపల అనుకోవడం, అది వెళ్ళి అడిగెత్తే కానీ నా నిద్ర. నేను వస్తేనేమో కుర్రోడ్ని పంపించావు, అతను వస్తే నీవే స్వయంగా వెళ్ళావు, ఈ ఏమిటయ్యా ఇలాంటి వ్యత్యాసం అని అడిగాను. ఆయన ఊరుకోండి మాస్టర్ గారు, మీరేమిటి, అది ఎవడన్నా చేస్తారు, క్లచ్ వేరే కదా, ఇది ఇంజిన్ చెడిపోయింది, నేనే చేయాలన్నాడు. అంటే ఆ సమాధానంతో నేను సంతృప్తి పడే లోపే ఆ రోడ్డు మీద స్కూటర్ షెడ్ దగ్గర పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతున్నాడు. కొన్ని జీవితాలు ఎవరైనా బాగు చేయవచ్చురా, మరీ చెడిపోయిన జీవితాన్ని నేను మాత్రమే చేయగలను. అక్కడికక్కడే కళ్ళని పెట్టుకుని వాడేవారు అనుకుంటాడేమోనండి, అలా రోడ్డు వైపు తిరిగి అలా తుడుచుకుంటా 5 నిమిషాలు ఏదో పెద్ద పనున్నట్టు అటు వెళ్ళిపోయి ఆ దుఃఖం నుంచి బయటపడేదాకా అటు ఇటు తిరిగి వచ్చాను తిరిగి. ఈ యథార్థమైన సత్యాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, మరీ కొద్దిగా ఏ వైపు చూచినా క్షేమము లేదయా, మా కనుల బాష్పాలు తుడిచే ఒక ఘడియనిమ్మయా అని భక్తుడు రోదన చేసినట్టు, ఎడు చూసినా దారి కావట్లేదు ఆయన అనే పరిస్థితులు ఉన్నప్పుడు అన్ని తానై ఓ అద్భుతం చేయటంలో సంతోషించే దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. కనుక ఈ చిన్ని సంఘాన్ని, సేవని ప్రభు ప్రేమించాడు, కార్యాలు ప్రారంభించాడు. ఈ వారంలో మరి మెయిన్ చర్చ్ నుంచి 2 సహోదరులు చెరొక ₹1,00,000 ఇచ్చారు. ఆ తర్వాత ఒక చిన్న బిడ్డ ఒక 10,000 రూపాయలు జాబ్ చేసుకుంటుంది, హైదరాబాద్ లో ఉంటుంది మన బిడ్డ. తాను ఏం చేసిందంటే తన తమ్ముడు పని చేస్తాడు, వాళ్ళ అమ్మ పని, వాళ్ళ నాన్న పని చేస్తాడు. ఇంట్లో అందరికీ చెప్పి, అన్నయ్య చర్చ్ కొంటున్నారు, ఒకటి స్థలం హాల్ కొంటున్నారు, మనం అందరం ఏదో చేద్దామని తన ఫ్రెండ్స్ కి తన ఇంట్లో చెప్పి, మేమందరం కలిసి ఒక చిన్న కానుక పంపుతాం అన్నయ్య, ప్రార్థన చేయండి అని చెప్పానండి. చిన్న పిల్లలు కదా, వీళ్ళు పంపితే అంత పంపుతారు, తలకు 5,000 20,000 పంపితే కూడా గొప్ప కదా, చిన్న పిల్లలు కదా, ఇప్పుడే కదా చిన్న చిన్నగా పనులు వచ్చినాయి వీళ్ళకి అనుకున్నారు. మొన్న సోమవారం ఉదయం నాకు క్రెడిట్ చేశారు, చూస్తే 81,000 రూపాయలు ఈ హాల్ కోసం వాడండి. నూతనంగా ప్రారంభించిన ఇంకా నెలలు కూడా నిండని ఈ పసిగుట్టు సంఘంలో నుంచి ఒక సహోదరి గత ఆదివారం ₹1,00,000 ఈ హాల్ కోసం ఇచ్చారు. ఇలాగే ఈ వారంలో ఒక ₹4,00,000 పోగుపడ్డాయి. సోమవారం ఉదయం నేను రాజమండ్రి IFJలో ఉన్నాను. ప్రభు చేసే కార్యాలట బైబిల్లో ఉండదు, వినివారు చెవులు గుంగురుమనున్నట్లు ఆయన చేస్తాడట. ఆయన రేంజ్ ఎలా ఉంటుంది. IFJ ప్రార్థనలో ఉన్నాను, ఫోను చూస్తే చివరిలో చిన్న మెసేజ్ కనిపించింది. సరే తర్వాత చూద్దామని కూడికంతా అయిపోయిన తర్వాత మెసేజ్ చూశాను. చూస్తే ఒక సహోదరుడు, అతనితో నేను ఎప్పుడు మాట్లాడాలి, అతను నాతో కనీసం ఫోన్ లో కూడా మాట్లాడలేదు. తను అమెరికా కాలిఫోర్నియాలో ఉంటారట. ఇంతవరకు ఈ రోజు కూడా తన నెంబర్ కూడా, నాకు ఫోన్ నెంబర్ కూడా తెలియదు.
కనీసం థ్యాంక్స్ చెప్తామంటే అతని కమ్యూనికేట్ చేయడానికి నాకేం ఆధారం లేదు. అతని ఫ్రెండ్ ఒకడు, మా వాడు ఇలా చేశాడండి, మీరు ఏదో హాల్ కొంటున్నారు కదా, దానికోసం కానుక పంపాడు, సార్ చూడండి వచ్చిందా లేదా అంటే చూడటం అయింది. వచ్చిందండి కానుక, మరి దానికి కనీసం థ్యాంక్స్ అని చెప్పాలి కదా. మెసేజ్ ఉంది, అతను వాట్సాప్ లో ఉన్నాడండి, సోషల్ ఎక్కడ కనపడ్డండి, సేవకు వాడమన్నాడు అందుకోసం ఇచ్చాడు అంతే. ఇక మీకు లైన్ లోకి రాడు. మా ఫ్రెండ్ కి దేవుడు అన్నా దేవుడి సేవ అన్నా చాలా ఇష్టం, మీ వాక్యాలంటే మరీ పిచ్చి, యూట్యూబ్ లో అదే పనిగా చూస్తూ ఉంటాడు, రెగ్యులర్ గా ఫాలో అవుతాడు అని చెప్పాడు. ఎందుకు అమౌంట్ ఎంత అనుకున్నారు? నా 26 సంవత్సరాల సేవా జీవితంలో అదే పెద్ద కానుక, కేవలం 10 లక్షల రూపాయలు అకౌంట్ చేసింది. నేను కారులో కూర్చున్నా, నాకు దుఃఖం వస్తా ఉంది. అసలు ఊహించలేదు. మనం ఎక్కడ ఏ సభలకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కనీసం ఇట్లాంటి ప్రకటించడం కూడా చెప్పం కదా. సో ఈ వారంలో ప్రభు వారు 14 లక్షల రూపాయలు ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏలియా ఆహాబుతో మాట్లాడుతూ, రే బాబు అరిచేంత మేక వచ్చింది, వర్షం తడిచిపోతా, పారిపోయి కంగారు పిలిచింది. ఆహాబ్కి ఎలా ఉంటుందంటే వచ్చేసి దానికేనా కంగారు పడిపోతున్నావు, ఇంత లేదు మేఘం, అంత ఆకాశంలో ఇంత మేఘమా, దానికి నువ్వు అడవుడా. ఆహాబ్కి అలా ఉండదు, కానీ ఏలియాకి అలా ఉండదు. ఏలియాకి ఇల్లు లేదు, ఏలియాకి సరైన బట్టలు లేవు, ఏలియాకి సరైన తిండి లేదు, కానీ ఏలియాకి అత్యంత విశ్వాసం ఉంది, దేవుని కొరకు రోషం ఉంది, దేశమునకు దేవుడు రుజువు చేయాలనే కసి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటాడు, ఈ అరిచేంత మేఘను చూస్తుంటే ఏమర్థం అవుతుంది? మోపైన వర్షము చుట్టని పుట్టుచున్నది. కనుక నిజానికి 10 లక్షల రూపాయలకి మనకు అరిచేయి కాదు, పెద్ద శాతంతే. కానీ 2,20,00,000 ముందు ఇది అరిచేయి. కానీ అరిచేయి అంత మేఘం ఏం చెప్తుందంటే మోపైన వర్షము రాబోతుందని స్పష్టంగా తెలియజేస్తుంది. యెషయా గ్రంథంలో ఏమన్నాడు యేసయ్య? సైన్యములకు అధిపతికి యెహోవాను నేను ఆసక్తి కలిగి కార్యమును నెరవేర్చుదును, నేనే పని కట్టుకొని పూనుకొని పని చేస్తానని దేవుడు సెలవిచ్చిన తర్వాత ఆ కార్యాన్ని ఇంకెవరన్నా ఆపగలరండి? కనుక నేను మరలా చెప్తున్నాను బిడ్డలారా, 5 లెట్టలు 2 చేపలు 15,000 మందికి ఏ మూలకి రావు. జనాలు లెక్క పెట్టి చూసుకుంటే పంతెమల్లో ఆ చిన్న పిల్లోడి మనసుతో యేసు ప్రభుకి తాను ఏదో చేస్తాడు, మనకి ఎందుకు ఈ క్యాల్కులేషన్ లో అని తీసుకొచ్చి ప్రభు చేతిలో పెట్టేశాడు. ఆయన చేయాల్సిందే చేశాడు. ఏమండి, అవసరానికి మించిపోయి మిగిలించేలా కూడా చేశాడు. ఇంకా హల్లెలూయా. ఏమండి, అంచేత మనం ఏమి తిప్పలు పడాల్సిన పని లేదు. మోకాళ్ళు దిగొద్దు, కన్నీరు ఆపొద్దు, ఉపవాసాలు విరమించొద్దు, ప్రార్థనలు తగ్గనివ్వద్దు. ప్రభు సన్నిధిలో పెరుగులాడదాం, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఆయన కార్యాలు ఆయన చేసుకుంటాం. నమ్మకమైన బిడ్డలంగా బ్రతుకుదాం. ప్రభు తన కార్యాల్ని ప్రారంభించాడు. నాకు ఆ మాట పదే గుర్తొస్తుంది. ఏమిటది? సైన్యములకు అధిపతికి యెహోవాను ఆసక్తి కలిగి కార్యమును త్వరపెట్టుతుంది. దేవుడే పనిని త్వరపెడతానన్నాక ఇంక మనకి ఏసు రక్తం ఇచ్చి ఇక మాట్లాడతాకేం మాట్లాడలేవు, భాష సరిపోదు. దేవునికి స్తోత్రం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికే చెందునుగాక. ఈ రీతిగా సహాయపడ్డ వారందరికీ ప్రభు పేరట నా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేయండి బిడ్డలారా, ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన చేయండి. మనకున్న గడువు అక్టోబర్ 30వ తేదీ. ఏమండి, భూమి మీద ఎవరైనా యేసు ప్రభుకు ఒక తారీఖు పెడితే యేసు ప్రభు కోపం వచ్చింది. భూమి మీద అలాంటి చాలా జరిగినాయి. ఫరో తారీఖులు పెట్టే స్టైల్లో మాట్లాడాడు. యేసు ప్రభు ఏం చేశాడో మనకు తెలుసు. ఇటు హామాన్ తారీఖు పెట్టాడు, ఆ తారీఖు ప్రోగ్రాం ఎలా మారిందో మనకు తెలుసు. ఆయనకు వచ్చి తేదీలు పెడితే అసలు దేవునికి ఇస్తాం. ఆయన చేత ఇవన్నీ కూడా దేవుడు రోషము కలిగి కార్యములు చేయుటకు ఆయనను ప్రేరేపించే విషయాలు తప్ప అంతకన్నా ఏం కాదు. ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లుగా దేవుని పనిలో పాలువారవ్వండి. ఈనాటి ధ్యానం కొరకై మరి ఎప్పటికెట్లా సుదీర్ఘంగా నేను మాట్లాడకపోవచ్చు. నీ పూట కొంచెం వ్యవహారం బలహీనంగా ఉంది కనుక మన వరుస పాఠానికి వద్దాం. ఆదికాండం ఒక్కొక్క వారం ఒక్కొక్క అధ్యాయంలో నుంచి ఒక్కొక్క మన దేవుడు ఏమై ఉన్నాడు అనేది మనం ధ్యానిస్తూ వస్తున్నాం. నాకందరూ కూడా రీక్యాప్ చేయండి. మొదటి అధ్యాయంలో ఏమి నేర్చుకున్నాం మనం? సృష్టించే దేవుడు.
పురుషుల్లోంచి స్వరం రావటం లేదు. ఇప్పుడు ఏమన్నా 2 జొట్టులు చేపలు సృష్టిస్తే వాడబడదాం అన్నట్టుగా చూసారేమిటారు పిల్లలు. 2వ అధ్యాయంలో సమస్తమును మార్చే దేవుడు, 3వ అధ్యాయంలో నుంచి కవర్ చేసే దేవుడు, కప్పే దేవుడు, 4 విఫలులపై దృష్టి పెట్టే దేవుడు, 5వ అధ్యాయంలో నుంచి మన కొరకు దిగి వచ్చే దేవుడు. సంతోషం, ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిడ్డలారా, ఈనాటి ఉపదేశం వేలకు ముందు మరొక ప్రకటన. రేపు ఆదివారం కూడా ఇక్కడే జరుగుతుంది. రేపు ఆదివారం కూడా ఇక్కడే జరుగుతుంది, ఇదే హాల్లో, హ్యాపీ ఫంక్షన్ హాల్. ఆల్రైట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. స్థలమైననేమి సర్వేశ్వరుడు సర్వంతర్యామి మనతో ఉండగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు గలిలయ సముద్ర తీరాన, మరొకసారి కొండ మీద, మరొక చోటు కపెర్నహూము పట్టణంలో, ఎక్కడైనా అతడే దేవుడు, అదే మహిమ. దేవునికి స్తోత్రం. ఇబ్బంది ఏమీ లేదు, దేవునికి స్తోత్రం. ఇక్కడ కాకపోతే అక్కడికి వెళ్ళండి రా, పర్లేదని చెప్పే డేస్లో మొత్తం 10లో ఆ పేచి ఏమి లేదు. ఎక్కడైనా కూటమి మీదే దేవునికి స్తోత్రం. వారు ఒక నివాసపురము చేరు వరకు చక్కని ఆయన వారిని నడిపిను. ఇదంతా చక్కని త్రోవే, నడిపించువాడు అతడు, నడుచుటకు మనం సిద్ధం. దేవునికి స్తోత్రం కలుగునుగా. బిడ్డలారా, ఈనాటి ధ్యానం కొరకై ఆదికాండము 6వ అధ్యాయం నుంచి ఒక వచనం చదువుతారా? 8వ వచనం చదవండి. ఆదికాండము 6:8. ప్రేమగల దేవుడా, మరొకసారి నీ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తున్నాం, మాతో మాట్లాడు. పరిశుద్ధాత్ముడా, తమరే ప్రకటించు వారిగా, గ్రహింపచేవారుగా, ఒప్పింపచేవారుగా మీ శైలిలో, మీ స్థాయిలో కార్యాలు చేయండి. యేసునామములో ప్రార్థించి పొందినాము తండ్రి, ఆమేన్. సూటిగా, తేటగా, సంక్షిప్తంగా ఓ మధురమైన సందేశాన్ని మీ దగ్గరికి మోసుకొచ్చాను. బిడ్డలారా, ఈనాటి అంశం ఏమనగా, దేవుని కృప అంటే ఏమిటి? అండర్స్టాండింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను అర్థం చేసుకోవాలి అనేది నా యొక్క బాధ. చెప్పండి, బాధ. కృప అపార్థమొకట, కృప దుర్వినియోగం ఒకట ప్రమాదము సుమ. చాలా మందికి ఈ సత్యం తెలియటం లేదు. కృప అంటే రకరకాల భావాలు, ఆలోచనలు ఉన్నాయి. ఇక ప్రతి భావనను, ప్రతి నిర్వచనాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ పోతే అనంతంగా మారుతుంది కనుక సాధారణ వ్యవహారంలో లభించని, మనము ఖచ్చితంగా పట్టుకోవలసిన ఓ కోణం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఈ రోజున ఆశతో, ఆకలితో మనందరం సమకూడినందుకు ఆయన కృపను గురించి అర్థం చేసుకుని ఒక ఆలోచన తీసుకుని మనం వెళ్దాం. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృపే నాకు ఆధారం అయ్యా. ఇలా మనం రోజు ఆయన కృపను ఒప్పుకుంటూ ఉంటాం, కృపను ఆశిస్తూ ఉంటాం. ఇదే సమయంలో చాలా మంది కృపను దుర్వినియోగం చేస్తూ మనం కృపకాలంలో ఉన్నాం. అంచేత మనుషులం కనుక ఏదైనా పాపం జరిగితే ఇబ్బంది పడకండి, ఇట్స్ ఓకే. దేవుడు కృపగలవాడు, ఇది కృపాయుగం, కృపాకాలంలో ఉన్నాం, క్షమించేస్తాడు అని పాప భయము లేకుండా, భయము విడిచి హృదయపూర్వకముగా మనుషులు పాపము చేయనట్లుగా బోధనే, సిద్ధాంతాలే వెళ్ళవేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక మా బోటి వాళ్ళం ఏడుస్తున్నాం. కృప అంటే పాపం యథేచ్ఛగా చేయడానికి లైసెన్సా? పాప భీతి లేకుండా హృదయపూర్వకంగా పాపం చేయడానికి భరోసా ఇవ్వడమా కృప అంటే? ఏమిటా బుద్ధి మళ్ళీ పనికి మళ్ళీ వ్యాఖ్యానం అది? ఎంత బరితెగింపు వ్యాఖ్యానం అండి! రోమాపత్రికలోనే పౌలు గారు ప్రశ్నించలేదు, అట్లయినా ఏమందము? కృప విస్తరించని పాపములో నిలిచి ఉందమా అట్లనరాదు అని చెప్పలేదా? రోమా నుండి హెబ్రీ దాకా డీల్ చేస్తూ పౌలు గారు అట్లయినా ఏమందము?
ఇకను బుద్ధి పూర్వకముగా పాపము చేయ వారికి క్షమాపణ ఉండదు అని కదా హెచ్చరించాడు. మోసం చేయడం లేదా ఇలాంటి బోధలు చెప్పి? అయితే పర్వాలేదా, దేవుడి కృపాయుగంలో మనం ఉన్నాం, ప్రభువా దాసుడు తప్పుడు దండంతో సరి అని శరణమనాస్తి తమేవ శరణమ్మ త్రాహిమా అంటే వదిలేస్తాడు. ఇలాంటి అబద్ధ బోధలతో పెడత్రవ పట్టిస్తున్నటువంటి ప్రమాదకర దినములో మనం ఉన్నప్పుడు దేవుని కృపను గురించి ఒక దైవికమైన లేఖనామోదమైన ఆలోచన మనం తీసుకోవటం చాలా అవసరం. అందరూ ఆమెన్ అనంటే నేను సంతోషించుకోవాలి. నాతో విభేదించే మనసు కూడా ఉందా మీకు? మరి లేనప్పుడు ఎందుకు ఆమెన్ అంటలేదు? అస్తమాటు అంటే బాగోదని మీకు అనిపించిందా? బాగుంటుంది, ఏం పర్లేదు. దేవునికి స్తోత్రం కలుగును. బిడ్డలారా, మీరు ఆలకించండి దేవుని వాక్యాన్ని. ఎంతో ఆసక్తి కలిగినటువంటి మాట. నోవహు కృప పొందిన వాడాయను అనండి. మీకు అర్థమైందేమో నాకు తెలియదు కానీ నోవహు పొందిన కృప ఏంటో నాకు అర్థం కాలేదు చాలా కాలం. ఎందుకంటే నోవహు లోకమంతని మీకు జలప్రళయం పంపించబోతున్నాను నేను. వారి పాపం దృష్టి ఘోరమైపోయింది. వారు తమ మార్గములు చెరిపేసుకున్నారు. వారి పాపం బరువు అయిపోతుంది. నేను వారిని తుడిచిపెట్టేయబోతున్నాను. కానీ నువ్వు నాతో నడిచిన వాడివి కదా, నువ్వు నిందారహితుడు కదా, నువ్వు నీతిమంతుడు కదా. నీవు పొందిన కృప ఏంటంటే వీళ్ళందరూ చచ్చిపోయినా నీవు నీ కుటుంబం మాత్రం సేఫ్ గా ఉంటారు అని ఉంటే నోవహు పొందిన కృపే అని మనకు అనిపించడం వల్ల ఆశ్చర్యం ఉండదు. కానీ ఆయన ఏమంటాడు? లోకమంతటి మీదికి నేను పంపించబోతున్న జల ప్రళయంలో అందరూ చనిపోతారు, వాళ్ళతో పాటే నీవు కూడా చావకూడదంటే నీ కొరకు ఒక ఓడ చేసుకొని వెళ్ళను అన్నాడు. ఇంకొక కృప ఏంటి? సీరియస్ గా వినండి ఈ మాటలు. నువ్వు నీతిమంతుడు గనక, నిందారహితుడు గనక, నాతో నడిచిన వాడు గనక నిన్నెట్లగైనా ఈ జలపుల నుంచి కాపాడుతానంటే అది కృప. నువ్వు నాతో నడిచావు, నీతిమంతుడివి, నిందారహితుడివి, అందరితో బట్టి నేను పోనిస్తాను, నిన్నెట్లగా నేను కాపాడుతానంటే నీ కృప గొప్పదయ్యా, నీ కృపను బట్టి స్తోత్రమయ్యా, ఇద్దండి కృప అంటే అనొచ్చు. కానీ ఇక్కడ విషయం వేరుగా ఉందే. ఇక్కడ విషయం ఏమని బోధించబడుతోందంటే దేవుని బిడ్డలారా, చాలా విచిత్రంగా, నువ్వు నీతిమంతుడివే, నిందారహితుడివే, నువ్వు నీతిమంతుడివే, నిందారహితుడివే, నాతో నడిచిన వాడవే, అయినా నీ మహాభయంకర జల ప్రళయంలో కాపాడబడాలి అంటే వాడు కట్టుకుంటే తప్ప అవునాడు. ఆయన మరి ఇంతకాలం ఇన్ని లక్షల మందిలో ఒక్కడు సహకారం లేడు, ఒక్కడు సహవాసి లేడు, అతని భక్తికి ఏకీభవించేవారు లేరు. ఏమండి, అతను ఒక్కడే, ఆ ఒక్క కుటుంబమే. మరి ఇంత నిష్టగా ఇన్నేళ్ళు బతికి సుమారు 600 ఏళ్ళ దగ్గర కదా మనిషి, ఇంతకాలం బతికి నువ్వు పొందిన కృప అంటే ఒక గొప్ప గోడ కడితే తప్ప జల ప్రళయం నుంచి బయటపడే అవకాశాలు నీకు ఇంకేంటి పొందిన కృప? మామూలు భాషలో మాట్లాడుకుందామా? నోవహు గొప్ప పరీక్ష పొందెను అన్నట్టుగా ఉంది అక్కడ. లోకమంతయు సహాయ నిరాకరణ చేయించుండగా ఎవరు ఇక్కడ పుల్లక్కడ పెట్టకపోగా, అద్దులపై సాయం చేయకపోగా, ఒంటరిగా కుటుంబ సభ్యులే 120 సంవత్సరాలు సుమారు కష్టపడి ఒక పెద్ద ఊరంతా ఓడ కట్టవలసి వచ్చాను. ఇట్టి పరీక్ష నోవహు పొందెను అంటే నిజమే అనిపిస్తుంది ఎవరికైనా. కాకపోతే ఏమిటండి, 100-120 సంవత్సరాల పాటు ఒక కుటుంబం 80 సభ్యులే అందరూ చూస్తూ ఉండగా, ఎగతాళి చేస్తూ ఉండగా, అపహాస్యం చేస్తూ ఉండగా, సహాయ నిరాకరణ చేయించుండగా, దేవుడు చెప్పిన కర్రతో, దేవుడు చెప్పిన కొలతల్లో, దేవుడు చెప్పిన జంతువులన్నింటికి సరిపడా, వాటి ఆహారానికి సరిపడా పెద్ద ఊరంతా ఓడ కట్టుట కష్టమా సులువా మీరు చెప్పండి? ఒక 100-108 సంవత్సరాలు అహోరాత్రులు ప్రయాసపడుతున్న ఊర్లో నుంచి ఒక్క రూపాయి సహకారం రాకపోవడం కృపేనా? ఒక్క మనిషి చేతి సహాయం చేయకపోవడం కృపేనా?
మూట సాయం లేకపోతే పోయింది, మాట సాయం అన్నా లేదు కదా. పోనీ మాట సహాయం కూడా లేకపోతే లేకపోయింది, వాళ్ళు నిష్ఠూరం ఒకటి, ఎగతాళి ఒకటి కదా. ఇదంతా కృపేనా? నోవహు కృప పొందినబడుతుంది. ఎట్లా జస్టిఫై చేస్తాం అసలు? కృప అంటే సహాయం, కృప అంటే డబ్బులు, కృప అంటే స్వస్థత, కృప అంటే మేలు, కృప అంటే లాభం, కృప అంటే సుఖం, కృప అంటే సంతోషం, కృప అంటే సౌకర్యం అని చెప్పేవాడు. దీనికి ఏం చెప్పాలి మరి? That is why the very topic is understanding the grace of God. అందుకే ఈనాటి మన ధ్యానాంశమే దేవుని కృపను అర్థం చేసుకోవాలి. అవునండి. హల్లెలూయా. క్రైస్తవ జీవిత ఆద్యంతములు కూడా కృప 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 అంటాం కదా. కృపే అర్థం కాకపోతే ఇంకేముంటాయా నీకున్న కృప? కృప అనే 2 అక్షరాలు మాత్రమే తెలిసినయా? అసలు కృప తెలిసిందా? అనుచేతను కాస్త సీరియస్ గా మీరు మనసు పెట్ట. సుదీర్ఘంగా మాట్లాడి పూట నాకు చేత కావటం లేదు, కానీ ఈ ఖరీదైన ఆలోచన మీ మనసులో పెట్టాలి. మీ హృదయంలో ఈ కాస్ట్లీ గింజ వేసిపోవాలని కన్నీటితో విత్తుచున్న ఒక రైతు వలె మీ మధ్యలో నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. బిడ్డలారా ఆలకిస్తున్నారు ఈ మాటని. సీరియస్ గా లాజికల్ గా మీరు ఆలోచన చేయండి. 120 సంవత్సరాల పాటు ఒక ఊర్లో కష్టపడుతుంటే ఒక్క మనిషి సహాయం రాడు, ఒక్క మాట సహాయం చేయరు. ఇక్కడ పొల్ల అక్కడ పెట్టరు. పైగా 120 ఏళ్ళ పాటు కూడా 100 ఎంతో సంవత్సరాల పాటు కూడా ఎగతాలే, ఎటగారమే. ఏమిటో సుమారు 500-600 సంవత్సరాలు నీతిమంతుడిగా బతికారు, నిందారహితుడిగా బతికారు. దేవునితోనే నడిచాను, ఈ లోకస్తులతో నడవలేదు. అయినా నాకు ఈ పాటలు తప్పట్లేదు. పైపించి ఈ పాటల పేరు కృప అంటాడు. ఏమిటండి? నేను పొందానా కృప? ఊరుకోండి. గిద్యోను ఎలా అన్నాడు? దేవుడు నీకు తోడై ఉన్నాడు, పరాక్రమం గలవాడు అంటే ఆ ఊరుకోండి, దేవుడే తోడుగా ఉంటే మా పరిస్థితి ఎలా ఎందుకుంటుంది అని దేవుడితోనే అన్నాడు కదా, న్యాయాధిపతుల 6లో కదా. సరిగ్గా అలాగే ఆ ఊరుకోండి, ఏం పొందాం? కృప ఉంటే మా పరిస్థితి ఎలా ఎందుకు అయిపోతుంది? 120 బట్టి ఫలితం ఉంటలేదు. ఓ చచ్చిపోతున్నాం, మేము కష్టపడతాం కానీ ఫలితం ఉంటలేదు. నోవహు పరిస్థితులను చూస్తే నోవహుకు కృప వస్తే కొంచెం కృప చూపితే బాగుండే కదా దేవుడు అనిపిస్తుంది. కానీ దేవుడి ఖాతాలో నేను నోవహు చూపినంత కృప ఎవరికి చూపలేదు. కాబట్టి ఇప్పుడు కృప ఏంటి అసలు? నువ్వేం కష్టపడకుండా, నువ్వేం పని చేయకుండా, ఏ వాడ కట్టకుండా ఎంతకాలం భక్తి చేసావు కనుక దర్జాగా మహిమలో ఉంటావు. జలప్రలో నువ్వు అందరితో పడిపోతే ఇంకెట్ట కృప? ఎంజాయ్. ఇది కృప. కృప అలా ఉంటే బాగుండదని అనిపిస్తుంది. అంటే కృపకు ఒక రూపాన్ని నువ్విస్తావా భక్తుడా? కృపకు షేప్ నువ్విచ్చే ప్రయత్నం చేస్తావా? కృప ఇలా ఉండాలి అని నువ్వు నివేదిస్తావా? లేకపోతే వద్దు అంత పని చేయబాకు. దేవునికి స్తోత్రం. కృపను అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందాక నోవహు పొందిన కృపను గురించి మనం మాట్లాడతారు. ఏమిటా కృప అని అడిగితే, నెంబర్ 1, తానేమి చెయ్యబోతున్నాడో దేవుడు నోవహుకి బయలుపరచాడు. ఇది కృప. అర్థం చేసుకోండి. తన చుట్టూ ఉన్న సమాజానికి ఏం జరగబోతుందో బయలుపరచాడు. ఇది కృప. ఆ సమాజంలోంచి దేవుడు తనను ఎలాగూ ప్రత్యేకపరుచుకున్నాడో అది బయలుపరచదు. అది కృప. దేవుని రక్షణ ప్రణాళిక భూమి మీద కొనసాగుటకు ఈ కుటుంబాన్ని దేవుడు ఎలాగో ఎంపిక చేసుకున్నాడో బయలుపరిచాడు. అది కృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత పెద్ద భూమిలో 8 లక్షల మంది ప్రజలు ఒక్కడు సహాయం చేయకపోయినా ఒంటి చేత్తో ఓడ కట్టి ముగించేలాగా సహాయపడ్డాడు. అది కృప. మనకేమనిపిస్తుంది అంటే తల ఒక చెయ్యేస్తే కృప. కానీ ఇక్కడ అంటుంది, ఎవడు చెయ్యి వేయకపోయినా పని ముగింప చేయటం గట్టిగా. సహజంగా మనుషులం కనుక మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే,
మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే దేవుని పని కదా, ఓడ కదా, కాపాడేది కదా, అందరికి ఉపయోగపడి తలకు చేయొచ్చు కదరా. ఓరి సహాయ నిరాకరణ మానవులారా, అట్లు చూచుటయ్యాలా తల ఒక చెయ్యి వేయుడి అనాలనిపిస్తుంది. అట్లా స్వచ్ఛందంగా అందరూ హెల్ప్ చేస్తుంది. దేవుని కృపండి బాబు, ఎవరి అంత కృపండి బాబు. సహాయము లభించుట కృప అనేది సాధారణమైన వ్యవహారం. దాని తప్ప నేను అనడం వల్ల ఒకవేళ అదే కృపది దేవుడి అది చెప్పు. మరి అది ఏ ఒక్కడు సహాయము చేయకపోయినను ఒంటి చేత్తో పని ముగించుట ఇంకా కృప. ఎంత గట్టిగా మనం ఆమె చెప్పినా లోపల మాత్రం మనం ఏదైనా పూనుకుంటే తల కోసం ఎత్తనే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే కృప అనే పదానికి మన మైండ్లో పర్మనెంట్ నిర్వచనం ఏంటంటే సమయోచితంగా సహాయం లభిస్తూ ఉండుట అని ఫిక్స్ అయిపోయాం మనం. సహాయం వచ్చుచున్నప్పుడు దాన్ని మనం ఏమంటామంటే దేవుని కృప, దేవుని కృప, గాడ్స్ గ్రేస్. సహాయము లభించుట కృప కాదు అని అనడం వల్ల కృప అంటే అదే అనుకోవద్దు అంటున్నా. ఇంకా ఉంది. ఏ బి సి జెడ్ దాకా రాస్తే యూకేజీలో 100 మార్కులు ఇవ్వచ్చు. 5th క్లాస్లో కూడా వేస్తారు అనుకుంటే అమ్మాయి పేపర్ సింపేసి కొట్టేసి ఇచ్చేస్తాడు. అల్లప్పుడు వేసావు కదా, ఇప్పుడు ఏ వేసండి వేయడు. అది అల్లప్పుడు సరే, ఇప్పుడు చాలు నాన్న. స్తోత్రం చెప్పండి. మీ విశ్వాస జీవిత స్థాయి పెరుగుతుంటే, ఆధ్యాత్మిక అనుభవాలు పెరుగుతుంటే, దేవుడితో నడిచే అనుభవాలు పెరుగుతుంటే నీవు పొందే కృపలో కూడా రేంజ్ ఉంటుందని నేను మనవి చేసుకుంటున్నాను. కొన్ని వందల సంవత్సరాలుగా దేవునితో నడుస్తున్న నోవహు పొందిన కృప ఏంటంటే దేవుడు ఏమి చెయ్యబోతున్నాడో తనకు బయలుపరిచాడు. చుట్టూ ఉన్న ప్రపంచానికి ఏం జరగబోతుందో తనకు బయలుపరిచాడు. అందులో నశించిపోకూడదు, ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎంతో చెయ్యాలో మొత్తం బయలుపరిచాడు. నర పురుగు సహాయం అందించకపోయినా దేవుడే అన్ని తానై ఆ యావత్ కార్యమును చేసి ముగింప చేశాడే. అది కృప. ఈ కృపలో ఈ చమత్కారంలో అందమైంది ఏంటంటే ఓడ తయారైపోయింది, కారు మబ్బులతో వర్షాలు స్టార్ట్ అయిపోయి మూమెంట్, వాతావరణంలో చిన్నగా మార్పులు స్టార్ట్ అయినాయి. ఈ లోపు అరణ్యంలో నుంచి ఒక 4 సింహాలు, ఒక 4 పెద్ద పురులు, ఒక 4 ఏనుగులు, ఖడ్గమృగాలు, జిరాఫీలు, చెంపాంజీలు, ఎలుగుబంట్లు వర్షపెట్టు వచ్చేస్తున్నాయి. అది కూడా మిలిటరీ వారు క్యూలో వచ్చినంత పద్ధతిగా వచ్చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. నోవకు చూసినప్పుడు అక్కడ రాసి, నాకు ఎప్పుడు డౌట్ ఉండేది చిన్నప్పుడు, అన్నిటికీ మేత ఏం చేశాడు, వీళ్ళని సాగు కొట్టేసి గడ్డి పర్వాలని కోయించేసి పెట్టాడు. కానీ ఈయన రావద్దా, వీళ్ళు అడవిలోకి వెళ్ళి ఎన్ని ఎప్పుడు తోలుకొస్తారా? తోలుకొత్త కూడా పెద్ద పులి, చెర్పులి, సింహం, ఎలుగుబంటి, ఏనుగు, కోతి ఇవన్నీ కలిసి పద్ధతిగా జిరాఫీ, జింక, లేడీ, దుప్పి ఎన్ని క్యూ కట్టేసి సండే స్కూల్కి వస్తాయా అన్న కంగారు ఉండేదండి. నేను అక్కడ రాసిన మాట ఏంటి తెలుసా? యెహోవా వాటిని తోలుకొచ్చేసాడంట. బోర పిచ్చి నోవహు ఈ ముగింపు పనులు చేస్తా ఎక్కడక్కడ టచ్అప్లు ఇస్తున్నాడు. ఈ లోపు ఒక్కలాంటి సవ్వడి ఏంటని చూస్తే అంతూ ధరలిని క్యూ ఉందటండి. జంతువులు వరుసగా వచ్చేస్తాయి అంట. నేను అంటున్నాను, నీ కష్టం నువ్వు పడుతున్నావు, ఓడలో చేరవలసిన వాడిని దేవుడు సమకూరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను అనుకున్నాను నోవహు టన్నులు కొద్ది మేత సమకూర్చావు కనుక తినడానికి జంతువులే లేవు కదా అనుకుంటున్నావా? సంబంధం లేదు నాయన, వచ్చేస్తాయి జంతువులు చూసుకోవటం, కనులు ఎత్తి చూడు. ఇప్పుడు ఆ నోవహు పేరు జఫన్య చేస్తారు అనుకో, ఒక ఊరక, మనకు అంత స్థాయి లేదు, ఏదో చిన్న సేవకుని, కానీ ఊరక ఒక పోలికి చెప్తున్నామండి. ఆ నోవహు పేరు జఫన్య చేస్తాడు. అనేక సంవత్సరాలు నిన్ను దేవుని వాక్యం అనే ఆహారంతో నింపాను కదరా, టన్నులు కొద్ది మేత ఉంది నీ దగ్గర, ఎవడు తింటాడు ఇదంతా? ఈడ్చి కొడితే 100 మంది, 200, 300 కదరా అని ఎవరైనా అనుకునేరు. లైన్ కడుతున్నారు. దేవునికి స్తోత్రం. రాసిపెట్టుకో, యేసుక్రీస్తు నామములో నేను విశ్వాసంతో ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు తోలుకొస్తుంది, ఇంకా లైన్ కట్ అయిపోతే ఏం చేస్తారు నాయన? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
అయ్యో అనుమానం లేదు సార్, ఇంకా అనుమానం లేదు. వరుస పెట్టి తోలుకొచ్చేస్తున్నాడు, ఓడ కిటకిట్లాడిపోతే దేశ రక్తం ఏంటి. అందుకు కాకపోతే 3500 స్క్వేర్ ఫీట్లు ఎందుకండి చిన్న సంఘానికి? దేవునికి స్తోత్రం. లైన్ కట్టేసి ఉన్నాయి అక్కడ మృగరాజులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వసించు వారందరూ ఆమేన్ అనండి. ఆయన శైలి ఆయన చేసుకుంటాడు. కృప ఏంటంటే ఏ తిప్పలు పడకుండా అలాగా నవ్వు కళ్ళు మూసుకో. 1 2 కలితే వచ్చేసావా మాట ఎలా ఉందో అది కాదు కృప. నువ్వు నిందారహితుడు, నీతి మంది నువ్వు రాబోతేవాడు తన పర్లాగా వచ్చాయి. కృప అంటే ఏంటి తెలుసా? ఈ పాపిష్టి జనం చూస్తూ ఉండగానే, వాడెవడు సహాయం చేయకుండగానే వాడు కన్నులకు ఆశ్చర్యం కలిగించు ఒక ఓడ కట్టబడుట కృప. హల్లెలూయా. ఆ డిజైన్ అడిగి తెలియదు, కొలతలు అడిగి తెలియదు, వాడే కర్ర అడిగి తెలియదు, అరలు అడిగి తెలియదు, అంతస్తులు తెలియదు. ఏంటి ఓడ వర్షం వచ్చిందా? మేము చచ్చిపోతావా? నువ్వు అక్కడ బతుకుతావా? చూసి అనాలి. అక్కడ ఎటకారం ఆడతానే ఉన్నారు. ఒక అంతస్తు అయిపోయింది. స్తోత్రం చెప్పండి. జోకులు వేసుకుంటున్నారు, ఇంకో అంతస్తు అయిపోయింది. స్తోత్రం. ఇంకా కమ్మగట్టి మాట్లాడితే ఈలోపు పెయింటింగ్లకు వచ్చింది బండి. స్తోత్రం. మీ పని మీది, ఆయన పని ఆయన్నే, నా కష్టం నాదే. ఈ మొత్తం ప్రోగ్రాం పేరు కృప. ఎటకారమాడవారు ఎటకారమాడుచుండగా, సహాయ నిరాకరణ లోకమంతయు చేయుచుండగా, ఒంటరిగా చేసే ప్రపంచం చోద్యం చూస్తూ ఉండగా, ఆ ఒంటరి వాడి చేత ఒక మహా గొప్ప ఓడ కట్టించుట దేవుని కృప. దేవుని కృప. దేవుని కృప. కష్టం లేకుండా సుఖాలిచ్చిన కృప కాదు. మనుషులందరి సహాయాలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చినట్లు చేయుట కృప కాదు. ఏ వైపు నా సహాయము కనిపించకపోయినా అన్ని వైపులా తానే నిలిచి, ఆమేన్ ఏమంటారు రాజబాబాయ్ గారు? అనని వైతివయ్యానా కొండనీవే యేసయ్యా, 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 దానికన్నా ముందు చరణంలో కొండలలో, అడవులలో ఏం చేశాడట? ఏందన్నది కనబడతలేదు. నీకు ఆయన కనపడలేదు, కానీ ఆయన నిన్నే చూస్తున్నాడు. నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. గమనిస్తున్నాడట. దావీదు చిన్నప్పటి నుంచి కష్టపడటమే కదా. నాన్నను సరిగ్గా ప్రేమించరు, అన్నదనులు ఎప్పుడు నన్ను ఇంటి అమ్మొక్క ఇంటి దగ్గర ఉంటుంది, నాకు ఎప్పుడు అడుగులోనే గొర్రెలతోనే కదా. నా కష్టాన్ని అమ్మ చూడలేదు, నాన్న చూడలేదు, అన్నయ్యలు అసలే పట్టించుకోరు. ఏంటో అడవి కాచిన వెన్నెల నా బ్రతుకు అనుకుంటూ అనుకుంటా దేవుడు తనకు దర్శనం చూపించాడు. ఆ దర్శనం చూసి ఒక పాట రాస్తున్నాడు. నా సంచారముల నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీరు నీ బుడ్డిలో దాచావు, అవి నీ పుస్తకములో కూడా కనబడతాయి. హల్లెలూయా అని మంచి పాట రాసి సితారేసుకుని ఉద్యమంగా పాడతాడు ఒకడే అడుగులు కూర్చొని. అప్పటికి చుట్టుపక్కల వెళ్ళాడు, ఇంకా గొర్రెలు తప్ప. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, నీవు దేవుడు నీ వెనక ఉన్నట్లుగా చూడలేదేమో, కానీ నిన్ను గమనిస్తానే ఆయన ఉన్నాడు, నిన్ను నడిపిస్తా ఉన్నాడు. నీ సంచలనం లెక్క పెట్టి ఇన్ని కిలోమీటర్లు, నేను తిరిగిన కిలోమీటర్లు కారులో మీటర్ కనపడుతుంది. దేవునికి స్తోత్రం. టికెట్ మీద కిలోమీటర్లు కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ జరిగిపోతాయేమో. ఆ బట్టను నొక్కితే మళ్ళీ సున్నాకు వచ్చేస్తుంది. అది అవి అక్కడ రాసి ఉన్నాయి. నా సంచారం నీవు కష్టం లేకుండా హాయిగా బ్రతికెళ్ళిపోయేలాగా ఆనందంగా వ్యవహారం చేయటం కృప కాదు. ఎటువైపు సహాయం కనపడదు, పని అయిపోతుంటది, అది కృప. ఇన్ని లక్షల మంది ఉన్నారు నోవహు కాలంలో. జనం వీడికి ఖచ్చితంగా ఇది ఇచ్చాడని చెప్తే 10 మంది కనపడతలేదు. ఈ కర్ర నేను తెచ్చాను, ఈ పొల నేను మోసుకొచ్చాను, ఈ సూర్యుని ఇచ్చాను, ఈ బెయిండియన్ ఇచ్చాక ఒక్కరికి కనపడతలేదు. కోరతాయి. ఈ పరిసరం నేను నిలబెట్టాను, ఈ కుటుంబానికి
సహాయం చేశారు. ఈ పిల్లలు ఈ రోజున ప్రయోజకులు అయ్యారంటే కారణం నేనే అని గట్టిగా చెప్పడానికి ఎవరి దగ్గర ఏమీ లేదండి, కానీ వాళ్ళు ప్రయోజకులు అయిపోయారు. ఒకసారి మీ కుటుంబాలను చూడండి. మీ పిల్లలు ఎందుకు వచ్చారా? మీ పిల్లలు ప్రయోజకులు అయ్యారా? మీ పిల్లలకి ఇంత ర్యాంక్ వచ్చిందా? ఇంత చదువుతున్నారా? ఎవడో మీ చుట్టాల్లో కానీ రోడ్డు కూర్చొని చెప్పానండి నేను చేశాను దానికి డెవలప్మెంట్ అని. ఆ సాక్ష్యం భూమి ఎవరిని చెప్పలేకుండా యేసు చేశాడు. ఎందుకంటే ఆయన కృపను నువ్వు చెప్పాలి కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత ప్రభువును నమ్మికెళ్ళి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఆలకించండి మాట. ఎందుకంటే తిరుగుతున్నారు మీరు శ్రద్ధగా మీరు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని చెప్పండి, చెప్పండి దేవుని బిడ్డలారా. దేవుని కృప అంటే ఏంటో నోవహు దేవుని కృప పొందిన వారు అన్నాక నుంచి 100-120 సంవత్సరాలు చెప్పరు పొద్దు నుంచి రాత్రి దాకా ప్రయాస. నోవహు నువ్వు కృప పొందావా, తిప్పలు పడుచున్నావా అని అడిగితే శాశ్వత ప్రయోజనం కొరకు తాత్కాలిక తిప్పలు పడే కృప పొంది ఉన్నాను. సోదరులు చెప్పండి. ఆలకించండి బిడ్డలారా. భూమి మీద మొత్తం జంతువులు నాశనం అయిపోయింది, మనుషులందరూ చనిపోయారు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, మరలా మానవ సృష్టి కొనసాగడానికి మూలపుడు ఇప్పుడు చెప్పండి. నేను చెప్పనా? దేవుడు కొత్త భూమి, కొత్త ఆకాశం మళ్ళా చేయబోతున్నాడు. ఇప్పుడున్న భూమి మీద అగ్ని వర్షం పంపబోతున్నాడు. క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని ఎవరు తన ఆత్మీయ సంతో నింపబోతున్నారో వాళ్ళు కృప పొందిన వారు. స్తోత్రం చెప్పండి. కొత్త భూమిని, కొత్త ఆకాశమును దేవునికి స్తోత్రం ఆత్మీయ పిల్లలతో నింపబోతున్నారు. వారు కృప పొందిన వారు, కృప పొందిన వారు. ఆ కృప నాకు కావాలి. ఆ కృప నీకు కావాలా? ఆ కృప నీకు కావాలా? లేకపోతే రోడ్డు మీద కూర్చొని అందరూ తరగ 10 రూపాయలు చేతిలో పెట్టి కృప కావాలా? ఎవరింటికి దానిలో ఒక చీర పెట్టాలా, ఒక సూట్ పెట్టాలా? ఇలాంటి కృప కావాలా? నీకు ఏ కృప కావాలి? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం కొరకు ఒక సంతతిని ఉత్పత్తి చేసే కృప నేను కావాలనుకుంటున్నాను. ఈ భూమి అగ్ని చేత కాలిపోబోతుందని నేను నమ్ముతున్నాను. దేవుడు కొత్త భూమి, కొత్త ఆకాశం చేస్తాడని నేను నమ్ముతున్నాను. అందులో ఒక నూతన సంతతి ఉంటుందని నేను నమ్ముతున్నాను. దానికి నేను మూల పురుషుడు అవ్వాలని ఆశపడుతున్నాను. అలా అమ్మటమే కృప నేను నమ్ముతున్నాను. ఆ కృప కోసం కష్టపడకండి సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు ₹1,00,00,000 మాట చెప్తారు. ఎంత? ఎంత? ₹1,00,00,000. నీకేమైనా కెపాసిటీ క్యాల్కులేట్ చేసుకో. నేను చెప్తున్నాను కదా. వంచన ఒరిగిన పారాన ఒసగక విసరిన విసిరే కెరటాన. ఆ పదాలు కూడా సరిగ్గా అర్థం ఏదో పడేస్తారు జనం. ఆ దైవజనుడు ఎంత అద్భుత ప్రత్యక్షతో రాశాడు తెలుసా? వంచన, వంతెన, ఒరిగిన భారాన, పొసగక విసిగిన, విసిరే కెరటాన. ఆమెకి విషయం చెప్తాను. ఎడ సముద్రంలో చిక్కుతున్నాడు. ఎక్కడ చిక్కుతున్నాడు? ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. అమ్మో అని చూస్తుండగా అప్పటికప్పుడు తన కళ్ళ ముందు ఒక వంతెన తయారు. వా, సముద్రంలో వంతెన, దేవానికి స్తోత్రం అయ్యా అని ఆనందంగా ఆ వంతెన ఎక్కి వచ్చేద్దామని చూశాడు. కానీ ఆ వంతెన పెద్ద వంచెన. అది యథార్థమైన వంతెన కాదు, వంతెన. అది మోసం. అంటే ఎండమావి లాంటిది. తుప్పి ఎక్కడి పరిగెత్తి నీళ్ళు నీడ చూసి నీళ్ళు చూస్తే ఏముండదు అక్కడ. ఇది ఈ బిచ్చి మీద దీంతో మనం బయటపడిపోతాం, దీంతో సెటిల్ అయిపోతాం, దీంతో ఒట్టుకు వచ్చేస్తాం. అలా ఒత్తిడి కనపడదు. తీరా చూస్తే వంచెన. మోసపోయావా? మనం తేరుకునే పాటికి ఇంకేమీ చేయలేనంత స్థితిలోకి వచ్చేస్తాం. ఆ వంచన అనే వంతెన ఒరిగిపోయింది. ఇప్పుడు
మళ్ళీ సముద్రంలో పడిపోయాం, మళ్ళీ నీళ్ళలో పడిపోయాం. ఇప్పుడు ఏం చేయటం? ఇప్పుడు ఎలా చేయటం? ఇప్పుడున్న పరిష్కారం ఏంటి? ఏంటి బాబోయ్ అని ఆలోచిస్తుంటే ఒక పెద్ద అల వచ్చి కొట్టిందంట. లేకపోతే పైకి ఒక అల కెరటం వచ్చి, అయ్యి బాబోయ్ అసలు సముద్రంలో ఉన్నాను, ఈ వంతెన కూడా ఇరిగిపోయింది. ఇప్పుడు ఆలోచి పెద్ద పెద్ద ఆలోచేస్తాను, బాబోయ్ ఈ కెరటం నన్ను చంపేస్తుంది అనుకుంటే ఆ కెరటం అంట అలా పట్టుకొచ్చి ఒడ్డు మీద కూర్చోబెట్టిందంట. ఆయన రాస్తాడు, వంచెన వంతెన ఒరిగిన భారాన పొసగక విసిరే కెరటాన, ఆ కెరటం మీదే నన్ను ఒడ్డుకు తీసుకొచ్చావు. అంటే ఏ కెరటం అయితే చంపేద్ది అనుకున్నావో ఆ కెరటమే ఒక వలల కలలో కడ తీర్చినావా, నీ వలలో నన్ను మోసినావా. నేను నమ్ముకున్న వంతెనేమో వంచెనైపోయింది, అది విరిగిపోయింది, అదేమో ఇరిగిపోయింది. అది ఇరిగిపోతే ఇంకో కెరటం వచ్చినట్టు చంపేద్ది అనుకుంటే ఆ కెరటాన నన్ను మోసావు, నన్ను నీ వలలోకి చేర్చుకున్నావు. అయిపోయింది లైఫ్ అనుకున్నాను. సముద్రంలో చావని వల నీ వలలోకి నన్ను తెచ్చుకున్నావు. అందుకనే నిన్న ఇంకొకరిని కొలవరు. యేసు రక్తం ఏం చేయి. సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విరిచిన సమస్తమైన ప్రజలారా, నీవు నమ్ముకున్న వంచెన విరిగిందా? ఒక ప్రమాదకరపు అల కెరటం నిన్ను కొట్టబోతుందా? ఆ అలనే కెరటాన్నే ఒక సాధనంగా మార్చి నిన్ను ఒడ్డుకు చేర్చగలిగిన ఒక కృపగల దేవుడు నేను నీకు ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నోవకు పొందిన కృప మనుషుల సహాయం కాదు. నోవకు పొందిన కృప తలా ₹1 ఇవ్వడం కాదు. నోవకు పొందిన కృప మనుషులెవ్వరూ సహకరించకపోయినా దేవుని ప్రణాళికను సంపూర్ణం చేయటం, దేవుని ఉద్దేశాలు నెరవేర్చగలటం, దేవుని మనసులో ఉన్నదంతా చేయగలగటం, ఇది అతడు పొందిన కృప. నీకు సహాయం లేకపోయినా, సహకారం లేకపోయినా, డబ్బులు లేకపోయినా, ఎవరో సపోర్ట్ చేయకపోయినా, నీ మీద ఉన్న దేవుని ప్రణాళికలో ఉన్న సేవ, ప్రణాళికలో ఉన్న కార్యం, నీకు ఇచ్చిన దర్శనం నువ్వు నెరవేర్చగలగటం నిజంగా కృప. నేను అడుగుతున్నాను, అందరూ జాలిపడి అయ్యయ్యో అని తలకొరపించే కృప కన్నా ఈ కార్యములు చేయగలిగిన సామర్థ్యం ఇవ్వడం కృప. సంతోషంగా ఆమేనని, అలాంటి కృప కావాలని కాస్ట్లీ భావంతో చెప్పండి ఆమేనని. హల్లెలూయా. మీకు అలాగే అర్థం కావడానికి మరొక మాట అంటారు, చదివి పెట్టండి ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయం 30-31. లూకాసు వార్త 1వ అధ్యాయం 30-31. లూకాసు వార్త. ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఏమండి మీరు చెప్పండి యథార్థంగా, మా ఆడపిల్లలు మీరు చెప్పండి రా. దయాప్రాప్తులలో నీకు శుభం అన్నాడు. ఏమిటో శుభవచనం అనగా నీవు దేవుని వలన కృప పొందితివి. అవునా? ఏమిటండి ఆ కృప? నీవు గర్భవతి అవ్వాలి. ఊరుకోండి, ఏమిటా మాటలో? అవునా కాదు చెప్పండి. ఏ ఆడపిల్లైనా ఒప్పుకుంటుందా, భరిస్తుందా, ఆనందిస్తుందా? ఆమె అనగలరా ఎవరన్నా? ఆమె పరిశుద్ధమైన కన్యక, తన జీవితాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకున్న బిడ్డ, చిన్నప్పటి నుంచి దేవుని కొరకు నిప్పులా బతికిన బిడ్డ. నీకు శుభం అంటే అప్పటికే ప్రధానం అయిపోయింది. రేపో మాపో పెళ్లి, ఏ శుభవార్త చెప్తాదో. నీ పెళ్లికి ముఖ్యమంత్రి రాబోతున్నాడు, ప్రధానమంత్రి రాబోతున్నాడు, క్యాబినెట్ మొత్తం కూర్చుంటది. నీ పెళ్లి ఖర్చు మొత్తం ఒక వ్యాపారస్తుడు జరిగించేస్తాడు. ఇలాంటి ఏమన్నా చెప్తాడేమో. అందమైన ఆచారమోహన్ 6 కొడుకులు నీకు సంతానం నేను భాగ్యంగా ఇవ్వబోతున్నా, ఎట్లాంటి అని చెప్తాడని చూస్తే ఏమీ లేవు. అమ్మా నీవు గర్భవతివి కావాలి. ఇది కృప. ఊరుకో బాబా. ప్రధానమైపోయి రేపొద్దున పెళ్లికి సిద్ధపడుతున్నా, ఇప్పుడు గర్భవతి వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు అని గొడవకు వచ్చేసే మూమెంట్ కదా.
గర్భవతి అంటే పెళ్లి జరుగుతా? ఊరందరూ అసగించుకోరా? కన్న తల్లిదండ్రులు కూడా అభ్యంతరపడరా? ఎవరైనా ఒప్పుకుంటారండి భూమి మీద? నా కడుపులో ఉన్నది పాపం కాదండి, దేవుని వాక్యం అండి, దీనికి ఎవడో కారణం కాదండి, ఇది పరిశుద్ధాత్మలో జరిగిందండి, ఎవడో ఒప్పుకుంటాడు, ఎవడు నమ్ముతాడండి? ఎంత అవమానించారండి? నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయనయ్యా. గాడిద మీద ప్రసవ సమయం సమీపించిన క్షణాల్లో ఓ తల్లి కూర్చోవటం ఎంత నరకమండి. సంపూర్ణ ఆరోగ్యవంతులకి ఎంత ఇబ్బందికరమైన వాహనం అది. ఈ క్షణమో ఈ గడియోకి ప్రసవిస్తుంది అనగా గాడిద మీద కూర్చొని ఇంటింటికి వెళ్ళి దండం పెడుతున్నాడు. అయ్యా, ఈ ఒక్క గండం గడిచిపోనివ్వండి అయ్యా, మీ ఇంట్లో ఏముండవు, మీకు భారంగా ఉండవు, ఈ ఒక్క గండం గడిచిపోతే వెళ్ళిపోతాం బాబు. కాలేదు సిగ్గులేనాడ మా గొప్పకు వస్తావా? నీకు సంబంధులను గర్భాన్ని భుజాన్ని వేసుకొని తిరుగుతున్నావు సిగ్గు లేకుండా. నీకు రోషం లేదేమో? యూదులో రోషంగా చచ్చాదమ్మా. సత్రంలో కూడా ఎంత అడుక్కునుడికి తాగుబోతులు కన్నా అవకాశం ఉంది కానీ నాకు లేదండి పాపం. ఎంత అవమానం, ఎంత తృణీకారం, ఎంత నింద, ఎంత బాధ. ఇన్ని బాధలు ఏమన్నాడైనా? నువ్వు కృప పొందించింది. కృప, మీరు బాధలు పొందితేనే చెప్పండి, ఒప్పుకుంటా. ఇప్పుడు మరియమ్మ కృప పొందలేదన్నావా? కృప పొందిందన్నావా? కృప పొందితే ఇదేం కృప అండి? నీకేం కృప కావాలి చెప్పురైనా? కళ్ళు మూసుకుంటే ₹1 కాసు, కళ్ళు తెరిస్తే ₹5. ఇదా కృప? నేను అంటున్నాను, శాశ్వతమైన దేవుడు తన నిత్య వారసత్వానికి ఎంపిక చేస్తున్న పిల్లలకి తాత్కాలిక ప్రయోజనములు కలిగించిన కృప ఎలాగా ఉంది సార్? మరలా చెప్పరా? శాశ్వతులకు దేవుడు తన నిత్య వారసత్వానికి పిలుచుకునే పిల్లలకి తాత్కాలిక ప్రయోజనం కల్పించిన కృప ఎలాగవుతుందండి? ఏ విధము చేతనైనా తన నిత్య వారసత్వాన్ని నిలబెట్టుకునేలా చేయడమే కృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదండి కృప. ఇట్స్ మై అపీల్ టు పీపుల్ టు ట్రై టు అండర్స్టాండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను అర్థం చేసుకుంటున్నారా? భౌతిక, ప్రాపంచిక, ఆర్థిక విషయములకు దాన్ని కొలమానంగా మీరు తీసుకోకండి. సింప్లీ అబౌవ్ దట్ నాన్ సెన్స్. ఐఎమ్ సారీ టు సే దట్. సింప్లీ అబౌవ్ దట్ నాన్ సెన్స్. ఆ నాన్ సెన్సే. డబ్బులు లేకపోతే తెలుస్తుంది, డబ్బులు లేకుండానే బతుకుతాం ఇన్నేళ్ళ బట్టి. మరి కొత్తగా తెలుస్తాకి ఏం లేదు ఇక్కడ. స్తోత్రం చెప్పండి. ఏ పొడి కాపాడే హల్లెలూయా అంటే మనకు తెలిసిన మంత్రం అది ఒకటే. ఎప్పటికప్పుడే, అప్పుడే ఫుల్, అప్పుడే నీళ్లు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొలకొల్లాడిపోతే డబ్బులు వేసిన దేవుడు కూడబెట్టేస్తాం. మళ్ళీ తెల్లారిపాటికి స్తోత్రం. నా సమస్తము దేవుని దాను చూడజో. ఇంకంతే. రేపొద్దున మళ్ళీ మామూలే. రాత్రి చూస్తే గిన్నెలో మన్న అయిపోతే పొద్దున్న చూస్తే పైల నిండా మన్నా ఉండదు. కూటం అదే కదా. మంచ కింద ఎంత గిన్నెలు తెచ్చేసుకొని పొద్దున పడి కూలిపోయేలాగా దాచుకోవడం కృప కాదు. ఉన్నగాడికి తినేసి పొద్దున్న మళ్ళీ తెచ్చుకోవడం అది కృప. నీకు ఎట్ట అర్థమైందో నాకు అర్థం అవుతలేదు. మరి కృపకి డబ్బులు, కృపకి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయబాక. కృప అంటే ఏంటనుకున్నావు? అనుదినమును నూతనమన్నారు, అది కృప. కొత్త తైలము, కొత్త నూనె, కొత్త ద్రాక్ష రసం, నూతన వాత్సల్యం, అది బాబు కృప అంటే. అప్పుడు మురిగిపోతున్న డబ్బు అందులో పెట్టుకున్నావు అమాయకంగానే. ఈ బడిది దేవునికి స్తోత్రం. అది కృప. కృప అంటే అమాయకం. మంచకి పెడతాడు, రేపు పొద్దున్న లేచి మళ్ళీ ఎవడు వెళ్తాడు. రేపు ఒకవేళ మన్నా పడకపోతే మనం ఏం చేద్దాం? పురుగులు తిను. మోషే చెప్తే తినలేదంటే ఒకడు. మోషే చెప్తే తినలేదంటే ఆ పురుగు పడుతుంది అంటే పిల్లలకి చెప్తారని ఇంత మన్న తెచ్చి మంచం పిలిచేది. పొద్దున్న అందరికి గిన్నెట్టుకు వెళ్తుంటే ఎలా అమాయకులు పొద్దున్న లేతే రోడ్డు ఎక్కడమే. మా దగ్గర ఫుల్గా ఉన్నది ఏమిటి? పురుగులు. అందరూ తెచ్చుకొని మన్న గిన్నెలు తెచ్చుకొని
పోటు వేసుకొని పిండి చేసుకొని రొట్టెలు చేసుకొని కూర్చున్నాక ఇక్కడ గిన్నె అన్ని అంటే బయటకు వెళ్తే మన్నాలి అత్యవసరం ఉపవాస కూడికి ప్రతిష్ఠించుకుని ఉంటుందే ఉపవాస కోసం ప్రతిష్ఠించుకోవాలా అలాగ వచ్చింది పరిస్థితి. బస్సు పైన లేట్ అయిపోయి హాస్పిటల్లో కుదరక భోజనం చేయబోతుంది ఉపవాసం అవుతుందిగా. అదే ప్రతిష్ట ఉపేక్ష. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కృప కూడా అర్థమైపోతే నీకేమర్థమవుతాయా నేను చెప్పేది అది. ఆయన కృప అర్థం చేసుకుని పెద్ద పెద్ద మరమాలు మాట్లాడతావు. కృప అర్థం చేసుకో ఫస్ట్. నేను అనేది అది మరియా నువ్వు కృప పొందితివి అన్న కానీ పెళ్లి ఆగిపోయింది. అవమానం స్టార్ట్ అయినాయి, బాధలు స్టార్ట్ అయినాయి, రోడ్లని తిరుగుతున్నారు, కొంపలు ఎవరు చేర్చుకోవట్లా, ఇంట్లో వాళ్ళు చేర్చుకోవట్లా, కానీ తల్లి కూడా పురుడు పోతగలేదు చేతలవా అన్నారు. ఇంటి పెద్ద అందరూ చేయకొడతారు, సత్రంలో చేయకొడుతున్నారు. ఇదంతా ఏముంది కృప అందురా. మేము అలాగే అంటాం కృప. మనుషులందరూ సహకరించుకే కృపణ నిర్వచనం తీసేయి. అది ఎలిమెంటరీ స్థాయిలో ప్రారంభ రేంజ్లో అలా ఉంటది. చెప్పరా మీకు అది కూడా 23 క్రితం తెలుసా మీకు? అలా వస్తారండి సమస్త దేశంలారా. యెహోవా నా కాపురి నాకు ఏమీ కలగదా? ఏమీ కలగదు. ఏమీ కలగకపోవడం కాదు, చాలా కలుగుతాయి. దేవునికి స్తోత్రం. యెహోవా నా కాపురి నాకు ఏమి కలగదు. ఏమిటో అంత మేమొచ్చు చెప్పు వరుస పెట్టి. నెంబర్ 1 పచ్చిక బయళ్ళు, నెంబర్ 2 శాంత జలములు, నెంబర్ 3 నీతి మార్గములు, నెంబర్ 4 జ్ఞానాంధకారమే. స్తోత్రం చెప్పరే. ఇది యెహోవా నడిపింపులో ఇట్లు జరుగునా అట్లే జరుగును. స్తోత్రం చెప్పరే. ఇది ఎందుకు చెప్పారు? ఇప్పుడు ఫస్ట్ ఎంట్రీ ఏంటి తెలుసా? పచ్చిక బయల్లో పరుండి పెడతాడంట. అంటే రావటం పడుకు పెట్టేస్తాం. ఎందుకని? చిన్నపిల్లలు కదా, కొత్తగా జన్మించాం కదా, ఎక్కువసేపు ఆడించకూడదు, పడుకు పెట్టాలి. కొంచెం ఆడుకున్న తర్వాత పౌరింపు సేవ అయిపోయిన తర్వాత పచ్చిక బయలులో దొర్లిన తర్వాత పచ్చిక బాగా వేసిన తర్వాత కొంచెం శాంత జలముల చేత నడిపిస్తాడు. కొంచెం వాకింగ్, పడుకున్నాడు సర్లే అసలు అడుగుదాం, కొంచెం నడక. అదైన తర్వాత నీతి మార్గం అనేసరికి అవినీతి ఉండకూడదు, అక్కడ పడకూడదు, కత్తిరి స్టార్ట్ అయింది అనమాట. అటు కదా ఇటు చూడక నీతి మార్గం షార్ట్లు స్టార్ట్ అయ్యింది. నీకు అర్థం అవ్వాలి. 23 కీర్తన. కొత్తగా జన్మించినప్పుడు ఏం చేస్తాడు? నిన్ను 2 పెడతాడు. కొంచెం ఓపుకొచ్చాక బొద్దుగా అయ్యావు కదా నడిపిస్తాడు. నడక కుదిరింది కదా, ఇప్పుడు ఏదో నడిచేది ఇక్కడ నుంచి నీతిగా నడు. నీటి కాదు అమ్మో, ఆ నీతివంతమైన జీవితం కూడా వచ్చాక గాఢంతగా లోపలపడే అమ్మో కాదు ఏసయ్యా అంతే. ఆ లోయలో వెళ్ళే మాట నిజం. లోయ నీకు చివరి మజిలీ మాత్రం కాదు, మళ్ళీ ఎక్కిస్తాం లోయ పైకి. ఎక్కే పాటికి లోయలోకి దిగి పైకి ఎక్కే పాటికంట గిన్నె నిండా పొంగి పొలుచున్న అభిషేకం ఉంటుందంట, శత్రువేతన భోజనం ఉంటుందంట, కృపాక్షేములు వెంట వస్తాయంట, చిరకాలం మీకు మందిరమేనంట. అవన్నీ రావాలంటే మధ్యలో ఉంటుందంట. దాని పేరు గాఢంధకారము. అందరూ అది దాటి రావాలి. దేవుని గొప్ప మేము దాటేసాం. కొంతమంది ఇంకా అక్కడ ఉన్నారు. భయపడకండి. ఎవరైతే గాఢాంధకారంలో ఉన్నారో అది మీ జీవితానికి చివరి మజిలీ కాదో, అది మధ్యలో ఒక స్టేషను. అరుకెళ్ళేటప్పుడు మధ్యలో గుహలోకి వెళ్తే చీకటి అయిపోద్ది, బాధపడకండి, మళ్ళీ వచ్చేది వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుచేత బిడ్డలారా, ఈ సందేశం ఇచ్చిన బిడ్డలారా, ఏ బాధ ఏ కష్టము లేకుండా అన్ని సుఖాలే అన్ని సహాయాలే వచ్చుట కృప కాదు. అది కృప అంటే దాని అర్థం చెప్పరా మీకు నేను? అసలు రాత్రి లేకుండా కంటిన్యూస్ గా పగలే ఉంటే లైఫ్ బాగుంటుంది అన్నంత అమాయకత్వం. అది తెలివే అమాయకమా? ఈ చీకటి నాకు అసహ్యంగా ఉన్నది, తేట తెల్లగా వెలుతురు నేను కోరుచున్నాను, చీకటే పడకుండా చెయ్యి ప్రభు ఆమె అన్నాడు. రాత్రులు తీర్చాడు. నీకు ఎలా ఉంటుంది? మెంటలు వచ్చేద్దాం. బండి తోలేవాడికి ఎంత అయితే మాత్రం కేకంగా అలా డౌన్ వెళ్ళిపోతుంది అనుకో, ప్రాణం తిరుపతి కాసేపటికి. కాసేపు సమతల భూమి రావాలి, కొంచెం మెరగవాలగా డౌన్ అలాగే వెళ్ళిపోతుంది. అమ్మాయి ఇక్కడ డౌన్ బాగుంటుంది అనుకున్నావు, డేంజర్ ఉంటుంది. ఒక క్షణమే బాగుంటుంది, కంటిన్యూ కదా డౌన్ కంటిన్యూ అవుతుంది అనుకో. ప్రభా ప్రభా అంటే ఇప్పుడు ప్రార్థన ఏంటి? ఈ డౌన్ కంటిన్యూ అవ్వకూడదు ఆయన. నువ్వు అలా ప్రార్థన చేసే మూమెంట్ వస్తుందని
రోడ్లో ఎత్తుపల్లని సెట్ చేసేసుకోండి. నువ్వు ఎలా అడిగేది అదే కదా. ప్రయాణములో మెట్టలుండును పల్లములు ఉండును. ఎంత అద్భుతంగా రాశాడు బెర్గ్మన్ సైగర్ పాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడికి ముందు తెలుసు కానీ ఫిక్స్ చేస్తాడు. మనం ఏం చేస్తాడంటే ఏమిటో అంత భగవన్ లేలా. అవును, నువ్వు చిన్నపిల్లడు అంటే సండే స్కూల్ టీచర్ చెప్పిందంట నువ్వేం అడిగి వేసే ఇస్తాడని. ఇంటికి వచ్చి నేను కాన్వెంట్కి వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళను, నాకు బుల్లెట్ ఇస్తే నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను. నువ్వేం అడిగిన ఎత్తావన్నమాట. బుల్లెట్ ఎత్తావా లేదా, ఇవ్వకపోతే నువ్వు అబద్ధికుడివే అని ప్రార్థన చేసుకున్నాడు గీడు. అమ్మ నాన్న మధ్యలో ఆదిమర్చి పడుకున్నాడు పిల్లడు, మంచి నిద్రపోతున్నాడు. వీళ్ళ పనులు వీళ్ళు ఉన్నారు, అన్ని చక్క పెట్టుకుంటున్నారు. వీళ్ళు వాడు కళ వచ్చింది, కళ్ళు వేసి బుల్లెట్ ఇచ్చాడు. బుల్లెట్ వేసుకొని కాన్వెంట్కి వెళ్తున్నాడు. టర్నింగ్ తిప్పాడు, లారీ వచ్చింది, ఈడ్చి గుద్దింది. ఏగిరి కింద పడ్డాడు. కళ్ళలో ఇళ్ళలో మంచం నుంచి కింద పడ్డాడు చిన్నపిల్లడు. పడి ఎగుతలేదు అంటాడు కళ్ళు మూసుకొని, ఏసయ్యా నాకు బుల్లెట్ వద్దు చేసుకో. అమ్మ ఒక చోట పనులు చేసుకుని పరిగెత్తి అమ్మో అమ్మో నా కొడుకు కిందపోయి ఏడు చేస్తుంటే అని ఎత్తుకొని కొడుక ఏమైంది ఏమైంది మా పిల్లలు చెప్పు మమ్మీ. ఏసీ చెప్పు పొరపాటు బుల్లెట్ ఇచ్చేసి ఇలా ఉన్నాడు. అంటే ఏమైంది రా కొడుకు, ముందు చెప్పా బుల్లెట్ వద్దని. నువ్వు మాట్లాడలోకి వచ్చేసినట్టు బుల్లెట్. పో లేసయ్యా నా కొడుకు బుల్లెట్ వద్దు వేసినామా. అమ్మయ్యా మమ్మీ నిజంగా బుల్లెట్ రాదు కదా. రాదు ఎరా ఎరా కల్లో ఇచ్చాడు, లారీ గుద్దేసి. కొన్నిసార్లు మనం చిన్న పిల్లల్లాగానే కొన్ని అడుగుతాం. ఆ పిల్లోడికి బుల్లెట్ ఆశ ఎలాగో భవిష్యత్తు అర్థం కాదో, కొన్ని దీవెనులని మనం అనుకునేవి మన భవిష్యత్తు మనకు తెలియదు కనుక అమాయకులు అడుగుతాం. అడిగితే ఇస్తాను అడిగేసాయని. దానివల్ల రాబోతున్న కీడు, ఆత్మీయ జీవితానికి వచ్చే నష్టం, కుటుంబంలో కలిగే ఉపద్రవం, భవిష్యత్తును చూస్తున్న దేవుడిగా ఆయన తెలుసు కనుక ఆయన ఇవ్వడం. ఇవ్వకపోతే మనం అంటాం ఇంతేనా నీ ప్రేమ, ఇదేనా నీ సహాయం, నీ హస్తం కొరస అయిపోయిందా, నీ చెవులు మందం అయిపోయిందా, రెఫరెన్స్లు ఎక్కువైపోతాయి నీకు. ట్రై టు అండర్స్టాండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. రాబోతున్న ఉగ్రత నుండి తప్పించే ఉపాయం చెప్పడం కృప. జలప్రళయంలో నశించిపోకుండా కాపాడబట్టడం నీకు నేర్పడం. జలప్రళయం ఆపటం కృప కాదు. జలప్రళయంలో ఏ కర్ర వాడాలో, ఏ ఓడ చేసుకోవాలో, నువ్వు ఏ అంతస్తులో ఉండాలో, ఎట్లాంటి మెటీరియల్, ఇది కృప. అలాంటి కృప కావాలి. కరువులు రావచ్చు, భూకంపాలు రావచ్చు, ఉపద్రవాలు రావచ్చు, కృప ఉండాలి మనకి. మర్రిముకు వచ్చింది కృపనా? మాట్లాడరా పెళ్ళి అయిపోవడం, అమ్మ నాన్న కూడా చీకట్లో రోడ్లు పట్టుకొని తిరగటం, తట్టుకునే ఓపిక ప్రభు ఇచ్చారు. ఆ తర్వాత ఏంటి తెలుసా, స్త్రీలు ఆమెను చూచి పాపి అనలేదు, ధన్యురాలు అన్నారు. స్తోత్రం చెప్పండి. సాక్షాత్తు ప్రభు యేసు ప్రభు వారికి తల్లి అనబడే స్థానంలోకి వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. శిల మీద వేలాడుతూ అమ్మా అని పిలిచిన పిలుపు ఎంత అద్భుతం. స్తోత్రం చెప్పరే, స్తోత్రం చెప్పరే. ఎంత ఘనతండి బాబు, ఎంత ఆధిక్యతండి బాబు, ఎంత ఆధిక్యతండి. నేను మీ జ్ఞాపకం చేస్తాను ఈ మాట. కృప అంటే సుఖవంతమైన జీవితము కాదు. కృప అంటే నిందలు అవమానం లేని ఆహ్లాదకరమైన జీవితం కాదు. ఆటుపోటుల మధ్య, సమస్త వ్యతిరేకతల మధ్య దేవుని చిత్తము నెరవేర్చటం, దేవుని సంకల్పంలో నిలబడటం, దేవుని రాజ్యాన్ని నిర్మించటం, దేవుని మహిమపరచగలగటం, తన మనస్సులో మన పట్ల ఉన్న సంకల్పం నెరవేర్చగలగటం, అది కృప అంటే. ఆ కృప మనకు కావాలి. కృప కావాలా వద్దా? మనుషుల సహాయం కృప అంటే కాదు. మరిన్ని ఆలోచనలు ముందు ముందు నేర్చుకుందాం. నోవహు మీదకి వచ్చిన కృప, మరియ మీదకి వచ్చిన కృప నాకు కావాలయ్యా. కృప ఇచ్చే దేవుడికి అప్పగించుకుని ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.